ఇక్కడ గతంలో 2024 వరకు అంటే 19 నుంచి 24 వరకు పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ గారు. సో ఇప్పుడు ఈయన మారిన రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని 2024 ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కందుకూరు పంపించడం జరిగింది. ఇప్పుడు కందుకూరులో ఆయన మింగాలేక కక్కాలేక పరిస్థితి, ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెనక రాలేకపోతున్నారు. కానీ అధిష్టానం మాత్రం కనిగిరి నాకు కావాలని బుర్రా అడుగుతానన్నారు. కానీ కనిగిరికి మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు, కందుకూరులోని మీరు కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి అధిష్టానం నుంచి అయితే వాతావరణం కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ ఒక కొత్త ఇన్ఛార్జిని తీసుకురావాలనే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేస్తా ఉంది. అది ఒంగోలు చెందినటువంటి నాయకుడా, లేకపోతే గతంలో కందుకూరు నుంచి పోటీ చేసినటువంటి గత నాయకులు ఎవరైనా ఉన్నారా అనే అంశాలైతే ఇప్పుడు వినిపిస్తా ఉన్నాయి. సో అది ఏదనేది మాత్రం అర్థం కావట్లేదు. కానీ మొత్తం మీద మాత్రం కనిగిరి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీకి ఒక కొత్త బాసు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఉన్నటువంటి నారాయణ యాదవ్ గారిని కొంచెం ఆర్థిక పరంగా కూడా ఆయన కొంచెం ఇబ్బందికరంగా పార్టీ కార్యక్రమాలు కూడా నడపలేని స్థితిలోకి వెళ్ళే వార్తలు అయితే బాగా బాహాటంగా అనిపిస్తా ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని అధిష్టానం ఒక కొత్త వ్యక్తిని కనిగిరి నియోజకవర్గానికి నియమించాలని ఆలోచన చేస్తారు.